అమరావతి భవిష్యత్తు రాజధాని అవసరాలను తీర్చేందుకు గుంటూరు విజయవాడ మధ్య 3వ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 2 లైన్లు ఆపరేషన్స్లో ఉన్నాయి. ట్రాఫిక్ విపరీతంగా పెరగబోతా ఉంది. నంబూరు నుంచి రాజధాని మీదుగా ఎర్రుబాలెం, తెలంగాణలోని ఎర్రుబాలెం వరకు 57 కిలోమీటర్ల కనెక్టివిటీ రాబోతా ఉంది. మరొక వైపు మంగళగిరి నుంచి పేరాచెర్ల దాకా కూడా రైల్వే కనెక్టివిటీ చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. ప్రతిరోజు విజయవాడ గుంటూరు మధ్య ప్రయాణికుల రైళ్లు, గూడ్స్ రైళ్లు 300 పైగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో 3వ లైన్ ఏర్పాటు కనుక చేయకపోతే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. అమరావతి రాజధాని కూడా ప్రతిరోజు 150 నుంచి 200 రైళ్లు ప్రయాణించే విధంగా డబల్ రైల్వే లైన్ వేయబోతా ఉన్నారు. ఈలోగా గుంటూరు, కృష్ణా కెనాల్ వరకు, విజయవాడ వరకు థర్డ్ లైన్ ఏర్పాటు చేసేందుకు డిపిఆర్ సిద్ధం చేయాలని రైల్వే శాఖ ఇంజనీర్లను ఆదేశించింది. రాబోయే 3 నెలల్లో డిపిఆర్ సిద్ధం చేయబోతా ఉన్నారు. దాదాపుగా 3,126 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాథమిక అంచనాలు రూపొందించారు. డిపిఆర్ సిద్ధం చేసిన తర్వాత ఈ అంచనాలు కొంత మారే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలు అందబోతా ఉన్నాయి. ఆ మరిన్ని వివరాలు వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.